నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడులు. వలసల నివారణకి కూలీలకు ప్రత్యామ్నాయ పని కల్పించాలంటూ బీకేఎంయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన. కలెక్టర్ ఎదుట ట్రాన్స్జెండర్ స్వాతి తనకు న్యాయం చేయాలంటూ నిరసన. ఆత్మహత్యా యత్నాన్ని అడ్డుకున్న పోలీసులు. ప్రభుత్వ ఆశయాలు సిద్ధాంతాల మేరకు లక్ష్య సాధనకు జరగనున్న కలెక్టర్ల సదస్సుకు పక్కాగా నివేదికలు రూపొందించండి. నిమ్మనపల్లిలో వైభవంగా ముగిసిన మహాభారత యజ్ఞం. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడులు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో కడప ఏసీబీ ఎస్పీ విజయలక్ష్మి ఆదేశాలతో డీఎస్పీ సీఐల బృందం మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై సోమవారం సాయంకాలం ఆకస్మికంగా ఏసీబీ దాడులు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లోపల ఉన్న వ్యక్తుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారి వద్ద లభించిన సుమారు 30,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి సమాచారాన్ని అధికారులు వెల్లడించాల్సి ఉంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్స్కు వచ్చినటువంటి పబ్లిక్ దగ్గర పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటూ ఉన్నారని చెప్పి సబ్ రిజిస్ట్రార్ గారు మరియు వారి సిబ్బంది లంచాలు వసూలు చేస్తున్నారని చెప్పి మాకున్నటువంటి సమాచారం మేరకు ఈరోజు సాయంత్రము నేను కడప జిల్లా డిఎస్పీ అయినటువంటి నేను మరియు మా అధికారులు సిబ్బంది పంచాయతీదారుల సమక్షంలో ఈరోజు సాయంత్రము మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా ఎస్ఆర్ఓ గారి దగ్గర వాళ్ళ స్టాఫ్ రూమ్లోనూ రికార్డ్ రూమ్లోనూ మొత్తంగా కలిపి అకౌంట్ ఫార్ కానటువంటి అమౌంట్ 1,25,000 పైన ఇప్పటి వరకు కూడా మాకు లభించడం జరిగింది. దీనన్నింటినీ కూడా మేము వాళ్ళ రికార్డ్స్ని వెరిఫై చేస్తున్నాము. ఈరోజు జరిగినటువంటి డాక్యుమెంట్స్ వివరాలన్నింటినీ కూడా తీసుకొని పరిశీలిస్తున్నాము. వాళ్ళు ఏవైతే స్టాంప్స్ అమ్మారో ఆ స్టాంప్స్ ఈసీస్ ఈరోజు ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరిగాయో వాటి వివరాలను అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నాము. దీనిలో ఏదైతే గవర్నమెంట్ సొమ్ము ఉందో దాన్ని వెరిఫై చేసుకొని ఏదైతే అకౌంట్ ఫార్ కాని అమౌంట్ ఉందో అంటే వీళ్ళు లంచాలుగా వసూలు చేసినటువంటి అమౌంట్ను అకౌంట్ ఫార్ చేసుకొని దాని మీద ఒక రిపోర్ట్ను రాసి మనము హెడ్ ఆఫీస్కు మా ఉన్నతాధికారులకు అట్నుంచి ప్రభుత్వానికి వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యల కోసం సమర్పించడం జరుగుతుంది. తదుపరి వివరాలు తర్వాత తెలియజేస్తాం. ఎస్ఆర్ఓ గారి బీరువా. సో దానిలో ఆయన సమక్షంలోనే పంచాయతీదారుల సమక్షంలోనే ఓపెన్ చేయడం జరిగింది. ఆ బీరువాలో ప్రస్తుతానికి మనకు అక్కడ ఒక అకౌంట్ ఫార్ కానీ అమౌంట్ 20,000 దాకా దొరకడం జరిగింది. సో అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం కూలంకషంగా. అన్ని వివరాలు కూడా తర్వాత తెలియజేస్తాం. ఇప్పటికున్న వివరాలు అయితే ఇవి. మేమంతా ఒకటే టీమే అండి. కడప ఏసీబీ టీము, నేను డిఎస్పీ సీతారామరావు, సిఐ నాగరాజ్ గారు అండ్ సిబ్బంది అంతా కలిపి ఒక 14 మంది దాకా మేము ఈరోజు ఈ దాడుల్లో పాల్గొనడం జరిగింది. ఇది కేసు అనేది అవుతుందా కాదని ఇప్పుడు చెప్పలేము. మేమైతే రిపోర్ట్ రాసి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. అక్కడ తీసుకోబడే నిర్ణయం మేరకు తర్వాత ఇది నిర్ణయించడం జరుగుతుంది. దీనిలో అరెస్ట్ అంటూ ఏముండదండి. రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. సో దాని మీద ఫర్దర్గా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత కడప మరియు అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ కూడా కడప ఏసీబీ డిఎస్పీ అయిన నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, ఏ శాఖకు చెందినటువంటి అధికారులైనా కూడా వారు మీకు చట్టబద్ధంగా మీకు ప్రభుత్వ పరంగా జరగాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేయకుండా వాళ్ళు లంచం ఉన్నట్లయితే మీరు నా నంబర్ అయినటువంటి గవర్నమెంట్ నంబర్ అయినటువంటి 9440446191కు సంప్రదించి మీరు వ్యక్తిగతంగా నా దగ్గరికి కలిసి నాకు రిపోర్ట్ రాసిచ్చి 1064 మా టోల్ ఫ్రీ నంబర్ ఉంది, దాని ద్వారా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఆ విధంగా కంప్లైంట్ చేసిన తర్వాత మీరు పర్సనల్గా మమ్మల్ని కలిసి మాకు
అర్జీ రాసిచ్చినట్లయితే తప్పకుండా అటువంటి అధికారుల మీద చర్య తీసుకొని వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరుగుతుంది. వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అక్రమంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు ఆస్తులు సంపాదించి ఉన్నట్లయితే ఆ వివరాలను మీరు మాకు ప్రత్యక్షంగా కలిసి కానీ పోస్టు ద్వారా కానీ మీరు మాకు తెలియజేసినటువంటి అయితే మీ వివరాలన్నింటినీ కూడా మేము గోప్యంగా ఉంచి వాటి మీద మేము విచారణ జరిపి చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఎటువంటి సందేహాలకు తావు లేకుండా ఎటువంటి భయాందోళనలు లేకుండా మమ్మల్ని స్వేచ్ఛగా కలవవచ్చు. కలిసి మీకున్నటువంటి సమస్యలను అంటే ప్రభుత్వం ఉద్యోగులు మీకు చేయాల్సినటువంటి పనులు మీ వ్యక్తిగతమైన సమస్యలు కాకుండా మీకు ప్రభుత్వం తరపున అఫీషియల్గా జరగాల్సినటువంటి పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటి గురించి మాకు కంప్లైంట్ రాసి వాళ్ళు లంచం ఉన్నట్లయితే ఆ వివరాలను మాకు చెప్పినట్లయితే ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నాయండి. ఇంకా వెరిఫై చేస్తున్నాము. రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేయాల్సి ఉంది. ఈరోజు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ అంటే రిజిస్ట్రేషన్స్ కానీ ఈసీస్ కానీ స్టాంప్స్ సెల్లింగ్ కానీ ఎంత మేరకు జరిగాయి, దానికి రావాల్సిన అమౌంట్ ఎంత, వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత, ఇదంతా కూడా మేము వెరిఫై చేస్తూ ఉన్నాము. ఇది ఇంకా కొంతసేపు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆశయాలు సిద్ధాంతాల మేరకు లక్ష్య సాధనకు కలెక్టర్ల సదస్సుకు పక్కాగా నివేదికలు రూపొందించండి. మదనపల్లి కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్ నిశాంత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలు సిద్ధాంతాల మేరకు ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాల సాధనకు బాధ్యతాయుతంగా కృషి చేయాలని సూచిస్తూ సెప్టెంబర్ 3, 4 తేదీల్లో అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా శాఖల లక్ష్యాలు, సాధించిన ప్రగతి, 100 రోజుల ప్రణాళిక మరియు విజన్ 2047 ప్రణాళికల్లో భాగంగా నిర్దేశించుకున్న ఆయా అంశాల్లో తీసుకున్న చర్యలు, ఇంకనూ తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమగ్ర నివేదికను ఇవ్వాలని సూచించారు. కలెక్టరేట్ ఎదుట ట్రాన్స్జెండర్ స్వాతి తనకు న్యాయం చేయాలంటూ నిరసన, ఆత్మహత్యా యత్నం. మదనపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్థానిక చీకలగుట్టకు చెందిన హిజ్రా స్వాతి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. తన వద్ద నుంచి అదే ప్రాంతానికి చెందిన డమరేశ్వర్ దంపతులు 6 కోట్ల రూపాయల నగదు, బంగారం తీసుకుని మోసం చేశారని, ఈ మేరకు పోలీసులకు, అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా న్యాయం చేయలేదని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించగా అడ్డుకున్న పోలీసుల కాళ్లకు మొక్కుతూ న్యాయం చేయాలని వేడుకుంటూ ఆత్మహత్యా యత్నం చేయగా అప్రమత్తమైన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. శ్రీను అంటే కూడా ఈ పక్కన ఉన్న ఆయనే చూడండి, అదిగోండి సాక్ష్యానికి వచ్చిన ఆయనే. ఆ శ్రీను గారు ఇక్కడే ఉన్నారు, ఆయనే సార్. అంతా రాసిచ్చినప్పుడు చూసిన ఆయన కూడా ఉన్నాడు ఇక్కడే. ఇప్పుడు నాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఆయన మాట్లాడిన రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది సార్. తెచ్చిస్తున్నారమ్మా ఉండండి అని చెప్పి నన్ను నమ్మించారు. ఒక గుడి దగ్గర అటాక్ కూడా జరిగింది సార్. మీరు అవన్నీ కాల్ రికార్డింగ్స్, సిగ్నల్ రికార్డింగ్స్ తీయండి సార్ బయటికి. నాకు జరిగేంత వరకు కూడా నేను ఇక్కడ ఉండను సార్. నేను బయటికి ఇక్కడ కూర్చుంటాను. నేను అక్కడ కూర్చుంటాను సార్. నాకు నాడే బజార్లోనే నాకు న్యాయం జరిగేంత వరకు కూడా నేను ఇక్కడ నుంచి ఏం కాదు, మాకు న్యాయం జరగాలంటే
ఏం పరిష్కారం చెప్పండి మీరే, ఏమ పరిష్కారం మీరు చెప్పండి. సరే 2 సార్లు సరే 2 సార్లు పోలీసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, చెప్పనట్టు కావచ్చు, ఎవరు కడతారు సార్? ఎందుకు కడతారు? ఒక 16,000 కలెక్టర్ ఆఫీస్ నిమ్మనపల్లిలో ముగిసిన మహాభారత యజ్ఞం. నిమ్మనపల్లి మండలం వెంగంవారిపల్లి పంచాయతీ బాలనాగివారిపల్లిలో గత 18 రోజులుగా జరుగుతున్న మహాభారత యజ్ఞం ఆదివారంతో ముగిసింది. ఈ నెల 5వ తేదీన దాత మల్లికార్జున ఆధ్వర్యంలో మొదలైన శ్రీకృష్ణలీలలు ప్రారంభమైన మహాభారత యుద్ధం ఆదివారం దుర్యోధన వధ, అగ్నిగుండం, పాండవుల, ధర్మరాజుల ఇందులో భాగంగా ఆదివారం మహాభారతం కార్యక్రమంలో భాగంగా కార్ల మల్లికార్జున ఆధ్వర్యంలో తన సొంత నిధులతో ఆయన కుటుంబ సభ్యులతో మహాభారత యజ్ఞం 4 రోజుల కార్యక్రమాలకు అయ్యే ఖర్చులు, ప్రజలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఆదివారం ఘనంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దుర్యోధన వధ, అగ్నిగుండం, పాండవుల, ధర్మరాజుల పట్టాభిషేకాలు నిర్వహించారు. 18 రోజుల పాటు నిర్వహిస్తున్న ఎంతో మంది ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాలు పంచుకొని సహకారం అందించిన వారికి, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హరికథ, దాసి షణ్ముఖి, మహాభారత యజ్ఞ కార్యక్రమ కళాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చిన్నమ్మ కథ, గుమ్మ సంవత్సరం. గుమ్మ సంవత్సరం అంటే పీకొత్త తోట దగ్గర ఉండే గుమ్మ సంవత్సరము. అన్న తమ్ములు ఇద్దరు, శంకరన్న గారు, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు మల్లికార్జున. కాకపోతే వాళ్ళిద్దరూ నాటకాలకు పోతుంటారు. ఈ రోజు శంకరన్న వారి ఆధ్వర్యంలో చిన్నమ్మ కథ అంటే కన్నా ఎక్కడ ఎన్నడూ చూడని విధంగా ఈ ఒక్క నాటకము బాగుంటుంది. మీరే చూడండి, ఆనందించండి. కాకపోతే వలసల నివాడకే కూలీలకు ప్రత్యామ్నాయం పని కల్పించాలంటూ బీకేఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన. పేదల వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు దాటినప్పటికీ పేదల సంక్షేమం, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆహార భద్రత, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న గ్రామీణ పేదల చట్టాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం నిస్సిగ్గుగా రద్దు చేసిందని, కొత్త చట్టాల ముసుగులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి బీబీ రామాజీ పథకాన్ని తీసుకొచ్చి పేదల నోట్లో మన్ను కొడుతుందని, ఎల్నీనో ప్రభావం వల్ల ఏర్పడిన వర్షపాత పరిస్థితుల నుండి వలసలు నివారణకు పేదలు, వ్యవసాయ కూలీలకు తక్షణ ప్రత్యామ్నాయం పనులు కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.